కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు, ప్రస్తుతం కవిత రాసిన లేఖగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న లేఖకు సంబంధించి కాంగ్రెస్ చేయించినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటండి? దయాకర్ గారు, నా మాట వినిపిస్తోందా? వినబడుతుంది. ఇప్పుడు చెప్పండి. దయాకర్ గారు, ప్రస్తుతం కవిత రాసిన లేఖ అంటూ సోషల్ మీడియా చక్కలు కొడుతోంది. అయితే ఈ లెటర్ కవిత రాసింది కాదు, కాంగ్రెస్ చేయించిందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపించడం జరుగుతోంది. ఒకటి, కాంగ్రెస్ కు ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఇదే అంశం మీద కూడా ఇప్పుడే అన్ని వాటిల్లో కూడా వస్తున్నది, మన ఆర్టీవీతో సహా అన్ని మేజర్ లో కూడా. సో దానికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ లేదంటే కవిత గారు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు కవిత గారు రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వస్తుంది? ఎవరైనా ఒకవేళ ఏదైనా అట్లాంటివి జరిగితే ఎవరైనా ఇప్పుడు ఏమంటాం దాన్ని, మన లీక్ అయినా కూడా లేదంటే ఆ పేపర్ అయినా కూడా ఏదైనా కూడా ఉండాలి కదా, ఒక సాక్ష్యం కూడా ఉండాలి కదా దాన్ని. కానీ వాళ్ళంటుంది ఏంటంటే ఈ లెటర్ కాంగ్రెస్ రాయించి వీటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పి, వీటిని రిలీజ్ చేసిందంటూ కూడా రిలీజ్ చేసిందంటుండ్రు. ఈ లెటర్ అంతా కూడా కాంగ్రెస్ ఈ లెటర్ ని రాయించో లేకపోతే ఈ లెటర్ ని కాంగ్రెస్ ప్రిపేర్ చేయించో లేకపోతే కుకప్ చేసో రిలీజ్ చేస్తుందని ఎవరికి ఇచ్చినామంటారు? ఒకవేళ మన ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఎవరికి ఇచ్చినాం ఆ లెటర్? మేము ఫేక్ క్రియేట్ చేసినాం అనుకోండి, ఎవరికి ఇచ్చినాం ఆ లెటర్? అది ఉండాలి కదా. కాబట్టి వాళ్ళలో అంతర్గత సమస్యలు ఉన్నట్టు మనకి ఇది స్పష్టమవుతున్నాయి. దాన్ని ఒకరి మీదకి నెట్టేస్తే పోలా అన్నట్టుగా చర్చ జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలాంటి వాటి పట్ల చాలా స్పష్టంగా ఉంటది. ఎవరు లీక్ అసలు దానికి ఏమంటారు, వాళ్ళు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా అది వాళ్ళ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టడం వల్ల లాభం లేదు. ఒకటి ఫస్ట్ వాళ్ళ దాంట్లో జరుగుతున్న అంతర్గత అంశాలని పరిశీలించుకోమనండి. ఇప్పుడు అట్లా పరిశీలించుకోలేకపోతే సమస్య ఏమవుతుందంటే వాళ్ళే బటగాల్చి మీద వేసిన ఉంటుందని నా అభిప్రాయం. సో ఆ దాంట్లో వేసిన ప్రశ్నలు కూడా కొంత సహేతుకంగానే కనబడుతున్నాయి. అవి ఇంకా దాని వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరు రాసిండ్రు, ఎవరు చేసిండ్రు, అసలు కొన్ని రోజుల నుంచి వారి యొక్క పార్టీ పట్ల వారి అంటే కవిత గారి ప్రశ్నలు కూడా చాలా ఏమంటారు దీన్ని లీడ్ చేసినట్టే ఉన్నాయి, ప్రశ్నిస్తున్నట్టే. సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఇతర అంశాలు కొన్ని లేదంటే దూరం పెడుతున్నారు కవిత గారిని అనే దాని విషయంలో కొంత మనస్తాపంతో ఉంటది. అంటే అంచనానే వేస్తున్నా నేను కూడా. దీంట్లో వేసిన క్వశ్చన్స్ లేకపోతే దీంట్లో వేసిన ప్రశ్నలో కేసీఆర్ గారికి రాసిన లేఖలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే ఆమె ఆలోచిస్తున్న దానికి దగ్గరగా ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళ దానికి సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దగ్గర గారు, సాధారణంగా తండ్రి కూతురు మధ్య ఏ ఇష్యూస్ వచ్చినా మాటల్లోనే ఉంటుంది, కానీ లెటర్ వరకు వెళ్ళకపోవచ్చు. కానీ లెటర్ వరకు ఎందుకు వెళ్ళింది అనుకోవాలి ఇక్కడ? అంటే ఇక ఎంత చెప్పినా కూడా ఏమంటాము, ఫలితం లేక ఉండవచ్చు, ఫలితం వస్తుంది అనేది ఉండవచ్చు, వస్తుందని నమ్మకం ఉండవచ్చు. లేదంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ కూడా హరీష్ రావు గారి దగ్గరికి పోయింది కానీ కవిత గారిని ఏమి సంప్రదించినట్టుగా లేదు. అంటే ఆమెకి ఏం నమ్మకం కల్పిస్తున్నట్టుగా అనిపించలేదు. దాంతో పాటు అమెరికాలో తన ప్రయాణం పోతున్న క్రమంలోనే కేటీఆర్ హరీష్ రావు గారిని కలవడం, ఇదంతా కూడా తను దూరం పెడుతున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చిందేమో అని ఒక అంచనానే ఇదంతా కూడా. కాబట్టి లేకపోతే వాళ్ళకి ఇప్పుడు కవిత గారిని క్లియర్ చేయాలి, లేకపోతే అది లీక్ గా ఎవరు లీక్ తెలియాలి, అసలు రైటింగ్ ఆనదా కాదా అని తెలియాలి. లేదంటే ఇతరత్ర ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో లేఖ ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక లేఖ ఇంటర్నల్ గా రాయడానికి ముందస్తుగా ప్రిపేర్ చేసిన ఒక నోట్ అయి ఉంటది, నాకు తెలిసేది రఫ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం ఈ అంశాల మీద. అది మరి ఎట్లయినా లీక్ అయిందా, ఎవరైనా లీక్ చేసిందా అనే కోణం కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏదున్నా వాళ్ళ పార్టీలో అంతర్గత లుకలుకలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏమి అవసరం లేదు. బట్ బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే కనుక ఇది
ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించి పథకాలలో ఫెయిల్యూర్ అవుతుంది, వాటిని ఎత్తి చూపే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ లెటర్ని తెర మీద తీసుకొచ్చిందనేది వాళ్ళ మాట. ఇప్పుడు ఏమంటారు కదా, కమిషన్ ఎక్స్టెన్షన్ అయినా కూడా డైవర్షన్ అంటారు. లేదంటే ఇప్పుడు దాంట్లో కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం కూడా డైవర్షన్ అంటారు. ఇన్ని రకాలుగా వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకో ఏది జరిగినా కూడా డైవర్షన్ టాక్టిక్స్ అంటే ఎట్లా? ఇప్పుడు మీరు దీన్ని ఒకవేళ ఈ లేఖ వచ్చింది, దీన్ని మీరు దీని నష్టమే ఉన్నది, దీన్ని పట్టించుకోవడం ఉండదు. మీరు పట్టించుకోవడం మేము ఇప్పుడు మీరు అడిగితే ఇది ఒకటి జరిగిందని చెప్పి మీ వివరాలకి సేకరించిన తర్వాత దాని మీద ఇంకా ఎలాంటి స్టాండర్డ్ న్యూస్ కాదు, ఇంకా అదేదో సోషల్ మీడియాలో లీక్ అవుతున్నది, లేకపోతే ఒక అపాస్ట్రఫీ లేకపోతే క్వశ్చన్ మార్క్ న్యూస్ అంటే మీరు ఎప్పుడు ఆ పరిధిలోనే స్పందిస్తున్నారు. నిజంగా నిజమైన వాస్తవం ఏంటి అంటే దాని స్పందన డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ 3 ముక్కల ఆటగా 4 స్తంభాల ఆటగా కొనసాగుతున్న బీఆర్ఎస్ వ్యవహారం మాత్రం అంతర్గతంగా లీడర్షిప్ చేంజ్ అనేది నడుస్తుంది. లీడర్షిప్ చేంజ్ విషయం మీద నడుస్తుంది. కేసీఆర్ గారు ఐడిల్ గా ఉండడము, కేసీఆర్ గారు ఐడిల్ గా ఉంటే దాని తర్వాత పాత్ర ఇన్ని రోజులు ఏమైందంటే కేకేనో లేకపోతే విజయశాంతో లేకపోతే ఏమంటాము ఆలయ నరేంద్రనో లేకపోతే ఇంకా ఈటల రాజేందరో ఇట్లా నెంబర్ 2 వచ్చేది. వాళ్ళు వేరే కుటుంబంలో వేరే వ్యక్తులుగా ఉండేది. కానీ ఇప్పుడు కుటుంబంలో వచ్చినప్పుడు మరి అప్పుడు బాగా చెల్లిన బిడ్డన అనే దాని దగ్గర ఒక సీరియస్ చర్చ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. అవి మనకు కథనాల రూపంలో కూడా వస్తున్నాయి. కాబట్టి దానికి ఆ విషయానికి స్పందిస్తూ నా ప్రయారిటీ తగ్గిందనో లేకపోతే తండ్రికి అంత సాన్నిహిత్యంతో ఈ విషయాలు కూర్చొని చెప్పలేని స్థితి కవిత గారికి వచ్చిందా అనే కోణం కూడా ఆలోచించాలి కదా. కలిసినా కూడా ఆ సభ మీద మాట్లాడినట్టుగా కథనాలు ఉన్నాయి. ఆ సభలో కొన్ని అంశాల ప్రస్తావన చూస్తున్నాను నేను. ఏంటి బీసీ బిల్ గురించి కానీ, ఎస్సీ బిల్ గురించి కానీ, లేదంటే ఇతర వక్ఫ్ గురించి కానీ, బీజేపీని కౌంటర్ చేయడంలో ఎందుకు సీరియస్ గా చేయలేదని ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి. కాబట్టి అలాంటివన్నీ జరిగినాయి దాంట్లో. దయాకర్ గారు, మీరు అంటే ఇటు చాలా రోజుల నుంచి పాలిటిక్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ముఖ్యంగా కేసీఆర్ ని కూడా చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తి మీరు. సో కవితకు సంబంధించి కూడా సో ఇటువంటి నేపథ్యంలో కవిత ఇప్పుడు పార్టీలో ఉండే అంటే పార్టీలోనే కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ చర్చ జరుగుతుంది అనుకోవాలా? ఎలా చూడాలండి ఇది? ఏమో పొమ్మనలేకపోతే ఏమన్నా పెడుతుండ్రేమో వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా పార్టీ అన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే 100 కుటుంబాల యొక్క సమాహారం, అది లక్షల కుటుంబాల యొక్క సమాహారం. అంటే ఇట్లా బీజేపీ ఉన్నదనుకోండి, బీజేపీ కూడా అట్లనే ఉంటది. కానీ ప్రాంతీయ పార్టీలు మామూలుగానైతే కొంత వర్గ ప్రయోజనాలతోనే ఉంటాయి. కానీ ఇది కుటుంబం వాళ్ళే పరిమితమైన పార్టీ. కుటుంబంలోనే అంతర్గత కలహాలు జరుగుతున్న సందర్భం. ఈ సందర్భంలో నేను దాదాపు 2006 నుంచి అనుకోండి, 2006 నుంచి బీఆర్ఎస్ మీన్స్ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో నేను జేఏసీలో ఉన్నా కాబట్టి అప్పటి నుంచి పరిశీలిస్తూనే ఉన్నా. తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీగా కూడా చూస్తున్నా అధికారంలో ఉన్నప్పటికి కూడా. వాళ్ళలో కలిసే ఉంటారు అంశాల వరకు వచ్చే వరకు. అది అంశాల వరకు ఎంత భిన్నాభిప్రాయాలున్నా వాళ్ళ ఉనికికి వచ్చినప్పుడు ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఏకమయ్యే స్థితే ఉండే. కానీ ఆ పరిధి దాటి వ్యక్తిగత ప్రయోజనాలే లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ఇప్పుడు పరమావధిగా అవుతున్న క్రమంలో ఈ టిల్ట్ ను తన వైపు మార్చుకోవడానికి ముగ్గురు చేసే ప్రయత్నాలు చాలా బలంగా కనపడుతున్నది. మీరు చూస్తే కేటీఆర్ తన తండ్రి తర్వాత నేనే పార్టీ వారసత్వంగా ఉండాలన్నట్టుగా ఆ రోజు ఆ మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్ లో తన బొమ్మ కూడా ఆయన 100% ఉంటే ఈయన 75% రిజల్యూషన్ తో పెట్టుకోవడం అనేది దాని కాంచి వచ్చింది. అప్పుడు హరీష్ రావు అలగడం, బావా నువ్వు ఎక్కడికి పోకు మనం కలిసి ఉందామని చెప్పి ఆయన బతిలాడినట్టు కనబడుతుంది. మరి వీళ్ళిద్దరైతే నేనెవరు, నా పరిస్థితి ఏందని వారు కూడా తన అస్తిత్వ పోరాటమై ఉంటది అనేది నా యొక్క భావన. బట్ ఏదేమైనా మళ్ళీ ఇది టీకాలో తుఫాను అంటే ఏం అనిపిస్తుంది, ఇంత లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూగా దీన్ని కొనసాగించడం కూడా కేసీఆర్ గారు చేసిన ఒక ఏమంటాము డ్రామాటికల్ మిస్టేక్ అయి ఉంటది. ఎందుకంటే 1.5 years తర్వాత కూడా తను బయటికి రాకపోవడం, బాధ్యత ఎవరు తీసుకోవాలనే దాని దగ్గర సంశయం ఉండడం,
తర్వాత ఇప్పుడు అపోజిషన్ లీడర్ పాత్ర ఆయన పోషించకపోవడం, దీంట్లో ఇద్దరు సరి సమానంగా కొట్లాడుకోవడం, హరీష్ రావు అండ్ కేటీఆర్. తర్వాత ఇంకో ప్రత్యామ్నాయ వ్యక్తిని కూడా పెట్టలేని స్థితి ఉండడం, ఇంకో అంటే పార్టీ ఉపనాయకునిగానో లేకపోతే ఇంకో నాయకుడిని కూడా ఎంచుకోలేని స్థితి పెండింగ్ ఉన్నది. ఏది ఎవరు రెండో ప్లేస్ ఎవరు? కేసీఆర్. దాని దగ్గర ఆఫ్టర్ కేసీఆర్ నేనే అని కేటీఆర్ అనుకుంటున్నాడు, ఆఫ్టర్ కేసీఆర్ నేనే అని హరీష్ రావు అనుకుంటున్నాడు. హరీష్ రావు గారు ఒక ఇంచు తగ్గి ఓకే మా బామ్మర్దైనా కూడా స్వాగతించినట్టు కనబడ్డా రాజకీయాల్లో అదేమి ఒప్పుకోలు అని అనుకోవడానికి లేదు. తన ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాత ఎవరైనా షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆ పరిస్థితుల్లో అసలు దీంట్లో నేను పొసగలనా లేకపోతే దీంట్లో నా ప్రయారిటీ ఏంది? కొంత ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, కవిత గారి టీమ్ కు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఏ ప్రయారిటీ లేదు. అవడం, పార్టీలో నామినల్ గా ఉండడం, కేటీఆర్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఒక పాజిటివ్నెస్ ఉండేది. కేటీఆర్ వర్సెస్ కవిత వచ్చినప్పుడు తనకేమి ఆ ప్రయారిటీ లేదని ఒక ఆలోచన అయితే బయట రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఉంది. ఒకవేళ ఈ లెటర్ కనుక నిజమైతే కవిత రాశారు అనే అంశానికి సంబంధించి బలం చేయకూడదు కన్ఫర్మేషన్ వస్తాయి. సో దీన్ని చూసే పక్షంలో కవిత బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు అనుకోవచ్చా, లేకపోతే ఆ ఇష్యూస్ ను సాల్వ్ చేసుకుని లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవాలా? ఇది ఒక రకంగానైతే తండ్రికి ఈ స్థాయి లేఖ రాసే పరిస్థితి అయితే గతంలో లేదు. ఎవరైనా కేటీఆర్ అయినా కవిత అయినా కేసీఆర్ గారి మాటే శిరోధార్యం, ఏం చెప్తే అది చేసే స్థితి. సో ఈ లేఖ వాస్తవం అయితే ప్రశ్నించినట్టుగానే కనబడుతుంది. ఒకవేళ వాస్తవం అయితే లేదు ఇది ఈ లీక్ లేకపోతే ఏదో టాక్టిక్ ఎవరైనా చేసిందంటే కూడా దీనికి సమాధానం వారు చెప్పే తీరుని బట్టి మనం అంచనా కవిత గారు చెప్పే తీరుని బట్టి. కానీ ఇప్పుడు దానిలో కొంతమంది మన శ్రవణ్ లాంటి మిత్రులు స్పందించినట్టుంది, కానీ అది కాంగ్రెస్ పార్టీ మీద అనడం అనేది మాత్రం అది హాస్యాస్పదమే. మీరు శ్రవణ్ గారు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ముందు డైవర్షన్ పాలిటిక్స్ గట్టిగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. లేఖను ఇటువంటి లేఖను రిలీజ్ చేయడంలో ఆరుతేరిపోయారు రేవంత్ రెడ్డి అంటూ ప్రస్తావించారు. ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా కేటీఆర్ అంశాన్ని ప్రస్తావించారు, ఆ తర్వాత హరీష్ రావు అంశాన్ని తీసుకొచ్చారు. రెండు సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు మూడో వ్యక్తిగా కవిత పేరును ప్రస్తావించారు, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. ఒకటి మిత్రమా, నేనంటున్న ఈరోజు బీజేపీలో బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి పోయినాయి. మీరు ఒకసారి గమనించండి. అటు ఈటెల రాజేంద్ర, మన కిషన్ రెడ్డి, దాంట్లో వాళ్ళు దుప్పట్లో కొట్టుకుంటున్నారు, వాళ్ళకి బయటికి రాకుండా చేస్తుండ్రు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను ఏదో వాళ్ళు కంట్రోల్ చేసుకొని అసలు మాకేం పంచాయతీలు లేవు, మేము అధిష్టానం ఏం చెప్తాన్నట్టే అంటున్నారు. ఇటువైపు వీళ్ళు కేసీఆర్ మాట జవదాటం అంటూనే ఆయన అటు మళ్ళినప్పుడు ఎవరి చెంప ఎవరు కొట్టుకుంటారో తెలియని స్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ అంతర్గత పోరును కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు మా దాని విషయంలో ఎప్పుడు కామెంట్ చేస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుకుంటారో తెలియదు. ఇప్పుడు మా దాంట్లో మా ఒకటి రెండు అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చి నడుస్తలేవా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి పార్టీలలో. కానీ ఇది ఒక బిగ్ బ్రేక్ ఫర్ ది బీఆర్ఎస్, ఆ బిగ్ టిఆర్ఎస్. సో ఈ వాళ్ళ ఈ 25 years ఆఫ్ టిఆర్ఎస్ చరిత్రలో ఇలాంటి ఒక సంక్షోభం దిశగా వెళ్లే సమస్య రాలేదు. ఒకవేళ కవిత గారి మాటలే నిజమే అయితే ఒక రకంగా షాకింగ్, అది ఇబ్బందికరమే బీఆర్ఎస్ కు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తను వేసిన ప్రశ్నలు వాస్తవం అయితే దానికి సమాధానం కూడా చెప్పలేరు వాళ్ళు. నేను చూస్తున్నా ఇప్పుడు మన మిత్రులు పెట్టి మా మీడియా మిత్రులు కూడా కాంగ్రెస్ మీడియా వాళ్ళు పెట్టింది కూడా నేను చూస్తున్నా కదా. సో చాలా షూర్ గా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా, చాలా ఏమంటారు వాటి విషయంలో ఎవరు ప్రశ్నించరు కూడా. బీఆర్ఎస్ లో ఉన్న సమస్య ఏంటంటే కేసీఆర్ ఏం చెప్తే అదే వేదం. కేసీఆర్ ఇది మాట్లాడిందంటే అంతే, అది తప్పైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మీరు మళ్ళీ వేరే మాట అంటే కూడా వాళ్ళకు భవిష్యత్తులో ఆ ప్రయారిటీ ఉండదు. ఎంత గౌరవం ఇచ్చిన వాళ్ళైనా తీసి పక్కన పెట్టే చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. సో మరి ఇప్పుడు కూతురు విషయంలో ఏం చేస్తారనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ
వరంగల్ సభ ఒక రకమైన మంట లేపినట్టే నేను అనుకుంటున్నా. దీంట్లో అన్ని వరంగల్ సభ గురించే ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పాత ఇన్ఛార్జీలు అప్పచెప్పింది అంటుంది, ఎస్సీ వర్గీకరణ అంటుంది, మన పొలిటికల్ సినారియో అడ్రస్ చేయలేదు, స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదనేది, ఇట్లా బీజేపీని టార్గెట్ ఎందుకు చేయలేదని, బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తుంటే దానివల్ల వచ్చే సమస్యలను చేయలేదని, చివరికి ధూమ్ధామ్ విషయాన్ని కూడా ఆకట్టుకోలేకపోతే అని చెప్పి ఇట్లా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, స్టేట్మెంట్స్ రివీల్ అవ్వడం అనేది వాళ్ళు నిజం కూడా చెప్పలేదు దీనికి కేసీఆర్ గారి సమాధానం. ఇప్పుడు రైటింగ్ అయితే మనము ఇప్పుడు ఎవరి రైటింగ్ అయినా కూడా ఈజీగా గుర్తుపట్టగలం కదా, ప్రీవియస్ టెక్స్ట్లను చూసి మనం రాసుకుని. సో అంత ఎంత కాపీ కొట్టినా అంత పోలినట్టు ఉండదు. దీంట్లో అసలు లిట్మస్ ఏంటంటే ఈ విషయాల మీద కవిత గారు స్పందిస్తే ఇంకా వాస్తవాలు తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఫేక్ లేఖలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే పరిస్థితి ఉండదు మా పార్టీలో. ఎవరు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయడమో లేదంటే దీని మాదిరిగా చేయడమో అయితే ఉండదని నాకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అద్దంకి దయాకర్ గారు. ఆర్టీఓ దుర్జాని అంశానికి సంబంధించి రియాక్షన్ తెలిపే ప్రయత్నం చేస్తున్నందుకు. అది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెబుతోంది, ఇటు కాంగ్రెస్ కి ఎటువంటి అవసరం లేదు, మరి ముఖ్యంగా ఫేక్ లెటర్ అని చెప్పి మా మీద ఆరోపణలు చేసే ప్రయత్నం మాత్రం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెబుతున్నమాట. సో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం 6 పేజీల లేఖ, ఇటు కవిత కేసీఆర్ కి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. దాంట్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ లో ఇది టీ కప్పులో తుఫాను అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటే, కాదు ఇది పెద్ద తుఫానే అంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. సో దాంతోపాటు అసలు ఇది తుఫానే కాదు, కాంగ్రెస్ సృష్టించిన ఆరోపణలు, కాంగ్రెస్ సృష్టించిన ఇది అసత్య ప్రచారం అంటూ ఇంకొక చర్చ తెర మీదకి వస్తోంది. భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెంట్ వెర్షన్ వినిపించడం జరుగుతోంది. బీఆర్ఎస్ ఈ లెటర్ అసలు కవితదే కాదు అంటూ చెబుతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం ఈ అంశానికి సంబంధించి ఈ విషయం కవిత రియాక్ట్ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు మాత్రం కాంగ్రెస్ ఖండిస్తోంది. చాలా ఒక దగ్గర చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాజకీయాలను చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 పేజీల లేఖలో చాలా అంశాలను ప్రస్తావించిన పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అంటూ ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రియాక్షన్ అయితే కవిత నుంచి రాని పరిస్థితి. ఒకవేళ కవిత కనుక రియాక్ట్ అయితే ఎటువంటి రియాక్షన్ రాబోతోంది, అసలు కవిత రియాక్ట్ అయ్యే అవసరం లేదంటూ బీఆర్ఎస్ చెబుతోంది. రియాక్ట్ అయితే క్లారిటీ వస్తుంది అంటున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ అలాగే బీజేపీ చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఖండిస్తారా లేకపోతే యాక్సెప్టెన్సీయా? ఏదో ఒక మాట కవిత నుంచి వస్తే కనుక క్లారిటీ ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూషన్ కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం మౌనం అర్ధాంగీకారం అనే అంశానికి సంబంధించి చర్చ కూడా అంటూ కూడా, అంటే ఈ సైలెన్స్ అనేది దాదాపుగా యాక్సెప్టెన్సీ అంటూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చెప్తున్నమాట. మరి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? పార్టీగా బీఆర్ఎస్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతోంది? అట్ ద సేమ్ టైం కవిత ఏమంటే రియాక్ట్ అవుతారా చూద్దాం. బట్ మీరు మాత్రం రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన కింద చెప్పుకోవచ్చు, ఆసక్తికర అంశం కింద చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాజ్ ఎ వ్యూవర్గా, యాజ్ ఎ తెలుగు ఆడియన్గా, ఇటు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ రియాక్షన్ ఏంటి అనేది, మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.